పంచాయతీలో ముఖ్యంగా ఏంటంటే ప్రతి సంవత్సరం అంటే 2 గ్రామ సభలు జరుగుతాయి. ముఖ్యంగా భారతదేశం మొత్తం కూడా అక్టోబర్ 2వ తారీఖు, ఏప్రిల్ 14వ తారీఖు. అక్టోబర్ 2వ తారీఖు ఏంటంటే గాంధీ జయంతి రోజు ఒకటి, ఏప్రిల్ 14 అంటే రాజ్యాంగ రచించిన అంబేద్కర్ జయంతి రోజు. ఈ గ్రామ సభతో పాటు మనం ముఖ్యంగా ఏంటంటే ఈ గ్రామ సభలో మనం ఏమేమి చర్చించుకుంటామంటే ఉపాధి హామీ ఉన్నది కదా, 100 రోజుల పని ఉంది కదా, ఆ 100 రోజుల పని వల్ల ఏమేమి పనులు చేసుకోవాలనే దాని మీద కూడా మనం ఈరోజు మన గ్రామ సభలో ఏమేమి చేసుకుంటాం, ఏమేమి చేసుకోవాలనేది ఒకసారి మాట్లాడుతున్నాం. ఒక కార్డు తీసుకునే ప్రతి ఒక్కరికి, ఒక కుటుంబానికి 100 రోజుల పని వస్తుంది. ఇంకా ఎంతమంది ఉన్నా కానీ 100 రోజుల్లో పని వస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దానికి ఏం చేసిందంటే ఇంతకుముందు 270 రూపాయలు కానీ ఇప్పుడు 300 రూపాయలు చేసింది. అంటే ఒక్కరోజు మనం పనికి పోతే మనం చెప్పిన కొలతలు ఫీల్డర్స్ చెప్పిన కొలతల ప్రకారం పనిచేస్తే ఒక రోజుకి 300 రూపాయలు వస్తుంది. ఆ కార్డుకు ఒక సంవత్సరం మొత్తం మీద 30,000 రూపాయల వరకు మనం పని చేసుకోవచ్చు. 100 రోజులు కనుక మనం పని చేసుకుంటే 30,000 రూపాయలు ఇస్తాం. దాంతోపాటు ఆ కార్డు ఉండటం వల్ల మనకు ఏ ప్రయోజనాలు అంటే ఆ కార్డు ఉండటం వల్ల మీ భూములు చిన్న సన్నకారు 5 ఎకరాల లోపు ఉన్న రైతుల భూములలో ఏమైనా రాళ్ళుంటే ఏరికి ఉపాధి కూరలతో ఏరించవచ్చు. గడ్డలు ఎత్తు దగ్గులు ఉంటే లెవెల్ చేసుకోవచ్చు. చుట్టూ భూమి చుట్టూ కందకాలు తీసుకోవచ్చు. వర్షపు నీళ్ళు వస్తుంటే ఆ మూలకు పత్తికుంట వేసుకోవచ్చు. ఫారం పాండ్ వేసుకోవచ్చు. పత్తికుంట అంటే నీళ్ళకు మనం పత్తికుంట వేసుకోవచ్చు. నీళ్ళకు వేసుకోవచ్చు. దాంతోపాటు మీకు మన గ్రామంలో ఉన్న పండ్ల తోటలు కూడా మనము ఇందులో మనం బయట మన సొంతంగా పెట్టుకునే బదులు ఉపాధి పండ్ల తోటలు పెట్టుకునే అవకాశం ఉంది. ఈ పండ్ల తోటలు ఎట్లంటే ఒక రైతు 5 ఎకరాల వరకు పెట్టుకోవచ్చు. 100 మొక్కలు గుంటలు కూడా మనము ఉపాధి హామీ ద్వారా తీస్తాము. మొక్కలు ఉపాధి హామీ ద్వారానే ఇస్తారు. ఎరువులకు కూడా ఉపాధి హామీ ద్వారానే ఇస్తారు. నువ్వు ఒక్క పైసా కూడా మనం కట్టనవసరం లేదు. మీరే చిన్న సన్నకారు రైతు అయితే 5 ఎకరాల లోపున రైతు అయితే ఇవన్నీ కూడా మనకు ఫ్రీగా వస్తాయి. దాంతోపాటు మొక్కలు వస్తాయి, గుంటలు తీస్తారు, మొక్కలకు ఎరువుల డబ్బులు వస్తాయి. తర్వాత నీకు 3 సంవత్సరాల వరకు నెలకు 200 మొక్కలు ఉంటే నెలకు 3,000 రూపాయలు చెప్పిన 3 సంవత్సరాలు వస్తాయి. ఎందుకు వస్తాయంటే ఆ మొక్కలు సాగుకున్నందుకు, ఆ మొక్కలు వేయటం వల్ల నీకు పంట దిగుబడి రాదు, ఆదాయం రాదు కదా. ఆ మొక్కలు సాగినందుకు 3,000 రూపాయలు ఇస్తారు. దాంతోపాటు అంతర్ పంట వేసుకోవచ్చు. ఇట్లాంటి పండ్ల తోటలు ఎన్ని రకాలు అంటే నిమ్మ, బత్తాయి, సపోటా, మామిడి, జామ, సీతాఫల్, తర్వాత మునగ, కొబ్బరి, పామాయిలు, 12 రకాల పండ్ల తోటలు మీరైతే ఏదైతే పెట్టుకుంటారో అవన్నీ కూడా ఉపాధి హామీలో పెట్టుకోవడానికి, నీళ్ళు ఉండి ఉపాధి హామీలో పెట్టుకోవడానికి అవకాశం ఉంది. దాంతోపాటు మీరు ఇక్కడ మనకేంటంటే హైదరాబాద్ దగ్గర ఉంటుంది. మనకు ఇక్కడ నుంచి పోతే ఇబ్రాహీంపట్నం మనకు దగ్గర ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నది ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ అనేది పంట ఒకటి వచ్చింది. ఆ డ్రాగన్ ఫ్రూట్ కూడా మనకు వేసుకోవడానికి అరెకరంలో మనం వేసుకోవడానికి కూడా ఇందులో 1,20,000 1,30,000 రూపాయల వరకు వేసుకోవడానికి అవకాశం ఉంది డ్రాగన్ ఫ్రూట్ కూడా. అదేవిధంగా బర్రెలు ఉన్న వాళ్ళు, తర్వాత గొర్రెలు ఉన్న వాళ్ళు వాటి షెడ్డు మనం వాటిని కట్టేసుకోవడానికి షెడ్డు కూడా ఇలా వేసుకోవడానికి మనకు అవకాశం. కాబట్టి మన కార్డు ఉన్న వాళ్ళు పనికొక్కటే పోవడం కాకుండా ఇంట్లో ఉన్న పనులన్నీ కూడా మనము చేసుకోవడానికి అవకాశం. ఇవన్నీ కూడా మనకు తెలుగులో, అందులో ఈ పని కార్డు బుక్లో మనకు తెలుగులో అవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మీరు రేపటి నుండి మీ యాదగిరికి రాసిస్తే వాటన్నిటికి ఎస్టిమేషన్ వేసి ఇప్పుడే రాసేయాలి. మీ భూమిలో ఏమున్నాయి, తోటలు పెట్టుకుంటారా, చెట్లు పీల్చుకుంటారా, రాళ్ళు పెంచుకుంటారా, తర్వాత ఊళ్ళో చెల్లమట్టి కొట్టుకుంటారా, కాలువలు తీసుకుంటారా, లేకపోతే గుట్ట చుట్టూ కందకాలు వేస్తారా, ఏ పనులు చేస్తారో, రోడ్డు వేసుకుంటారా, పొలాల దగ్గర రోడ్డు వేసుకుంటారా, ఏ పనులు వేసుకుంటారో మనకు సంక్రాంతి తర్వాత పత్తి అన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి అప్పుడు చేసే పనులన్నీ ఇప్పుడు రాపిస్తే వాటన్నిటిని కూడా మనం శాంక్షన్ తీసుకొచ్చుకొని మన సంక్రాంతి వెళ్ళిపోగానే మనకు వ్యవసాయ పనులు అన్నీ తగ్గుతాయి. సంక్రాంతి వెళ్ళిపోగానే పని పెట్టుకోవడానికి అవకాశం ఉంది. డొంక కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఇప్పుడు మొత్తం 266 రకాల పనులు ఉన్నాయి. ఒక్క పని కాదు, చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే రైతులు అటు పక్కన ఒప్పుకోవాలి, ఇటు పక్కన ఒప్పుకోవాలి. గవర్నమెంట్ అంటే
30 బాట ఉంది. ఆయన 5 వచ్చింది, 5 వచ్చింది. మళ్ళీ ఇక్కడికి ఓ 10 లక్షలు 5 వచ్చి మధ్య 10 వచ్చినప్పుడు మనం ఈ 10 నుంచి మనం ఏం చేయాలంటే అవతల పట్టించాలి. ఇది నాదెందుకు తీసుకోని ఆయన పంచాయతీ, ఆయన ఎందుకు తీసుకోని ఆయన పంచాయతీ. మనం సాంక్షన్ తీసుకొచ్చుకొని కూలీలు ఆడిపోయినాక నాదెట్లా తీసుకొని పంచాయతీకి రావచ్చు. వాళ్ళందరూ ఈయన ఇక్కడ ఉన్న వాళ్ళు సంతకాలు పెట్టాలి, ఇక్కడ ఉన్న వాళ్ళు సంతకాలు పెట్టాలి. పెట్టాలి. మరి సాంక్షన్ తీసుకొచ్చుకున్నాక 10 రోజులు పెట్టిన తర్వాత ఒకటేసారి 9 లక్షలు 8 లక్షలు సాంక్షన్ అవుతుంది. మన కూలీలు ఆడిపోయినాక ఎంత తిప్పి పంపితే మళ్ళీ మళ్ళీ పేరు అవుతుంది. కాబట్టి వీళ్ళు సంతకాలు పెట్టాలి, వీళ్ళు సంతకాలు. అట్లాంటి ఏ రకమైన పనులు అందరూ పెట్టాలి. రోడ్లైనా కానీ, కాలువలైనా కానీ, చెరువు మట్టి తీసుకుైనా కానీ, చెరువు కట్టలకు కంపకొట్టుడైనా కానీ, మీరు మొక్కలు పెట్టుడైనా కానీ, ఇలాంటి ఏ రకమైన మొక్క ఏదైనా కానీ మీరు ఇప్పుడే ఈ 4-5 రోజుల్లో రాసిన తర్వాత మళ్ళీ వారం 4-5 రోజుల తర్వాత మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకొని మీ ఊళ్ళో గిరిగిరి పనులు ఇవన్నీ పెట్టుకున్నారని చెప్పేసి గ్రామ పంచాయతీ తీర్మానం తీసుకొని గ్రామ పంచాయతీ తీర్మానం తోటి మనం కలెక్టర్ గారు సాంక్షన్ పంపిస్తే సాంక్షన్ ఇస్తే మనం వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సరే